ఇటీవలే మహిళా కమిషన్ ఇచ్చిన నోటీసులకు మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. తనకు మెయిల్ ద్వారా నోటీసులు అందాయన్నారు. అయితే ఖచ్చితంగా నోటీసులపై సమాధానం చెప్తానన్నారు. మహిళా కమిషన్ ముందు విచారణకు హాజరవుతానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు హోంమంత్రి లేకపోవడం సిగ్గుచేటు అన్నారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులపై కమిషన్కు వివరిస్తామన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఇటీవల మహిళా కమిషన్ ఇచ్చిన నోటీసులపై కేటీఆర్ స్పందించారు. దానికి తగిన సమాధానం చెప్తూ అన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా అవుట్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాములు. స్వప్న, ముఖ్యంగా కేటీఆర్ మహిళలకు సంబంధించిన కీచపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారని, ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచిత ప్రయాణం అనే అంశాలపై కేటీఆర్ వివరణ ఇవ్వాలని కేటీఆర్ కు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించింది ఏదైతే కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు, నోటికి వచ్చినట్లు దుర్భాషలాడము యథాలాపనగా చేసిన వ్యాఖ్యలను ఎక్స్ వేదికలో విచారం వ్యక్తం చేయడం జరిగింది. అంత మాత్రాన సరిపోదని, కేటీఆర్ అహంకారపు మాటలకు తెలంగాణ మహిళా సమాజం మర్చిపోదని కొండా సురేఖ కూడా కామెంట్ చేయడం జరిగింది. బస్సుల్లో మహిళలు ఉచిత ప్రయాణం సంబంధించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆమె తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా పార్టీ నేతల ముందు, అంటే ప్రజల ముందు తన బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే మహిళా కమిషన్ కేటీఆర్ కు నోటీసులు ఇవ్వడం జరిగింది. దీన్ని కేటీఆర్ స్వీకరించినట్లు కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా మహిళా కమిషన్ ముందు హాజరవుతాను, మహిళలకు సంబంధించిన నేను మాట్లాడిన మాటల పట్ల వివరణ కూడా ఇస్తానని కేటీఆర్ తెలియజేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఇప్పటికైనా ఒక సమాజానికి సంబంధించిన తెలంగాణ మహిళా సమాజానికి నా వైపు నుంచి తప్పు జరిగితే ఖచ్చితంగా నేను సరి చేసుకుంటానని కేటీఆర్ కూడా ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. మొత్తానికి ఏదైతే ఉందో మహిళలను కించపరిచినట్లయితే క్షమించండి అని కూడా కేటీఆర్ కోరడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రామ.